అమ్మయ్య మొత్తం కనిపించారు. బాగున్నారా మధు? అదేంటండి ఎవరు తెలియనట్టు చూస్తున్నారు? నేనండి సీను, దుబాయ్ సీను. ఎవరు నాన్నగారా? నమస్కారం అండి. అదేంటి మధు అంకుల్ సీరియస్ అవుతున్నారు? ఇప్పుడు నేను ఏమన్నానని? నాన్నగారు అన్నది ఫీల్ అయ్యారు. నాన్నగారు కాదు మామయ్య గారు. ఇతను నీకు తెలుసా? నాకు తెలీదు మావయ్య. మరి నీ పేరు ఎలా తెలుసు? ఈ అమ్మాయి పేరు ఊరందరికి తెలుసు. కరెక్ట్. ఎవడా నువ్వు? ఎవడో పిచ్చాడు అనుకుంటా మావయ్య. వాడొచ్చి ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడాడు. మధు చూస్తే వాడు ఎవడో తెలియదు ఉంటుంది. నిజమా కాదా? నాకెందుకో మధు గారి మీద డౌట్ వస్తుంది సార్. వాడిని ప్రేమిస్తుందా? మిమ్మల్ని ప్రేమించలేదని. ఎవరు లోపల? సార్ ఇందాక మీతో పాటు జీబులో ఒక అమ్మాయి ఉంది. ఆమె అడ్రస్ కావాలి. అమ్మాయి అడ్రస్ కావాలి. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మీరన్నా ఫిగర్ ఏంటండి నాకు అనిపిస్తానికి? మా మధు అడ్రస్ చెప్పండి. మా మధు ఏంట్రా? మీరు ఉన్నాను సార్, పాయింట్కి వచ్చేసాడు. మా మధు అంటున్నావు. అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో? అవును చెప్పు. ఏమండి మన సెకండ్ టైం కలిసాం, అప్పుడు సంబంధాలు అడిగేస్తారేంటి? అది కాదు బాబు, మీ క్లాస్మేటా అని. కాదు, రూమ్మేటా? అబ్బాబ్బే మరేంటి సంబంధం? అది మర్చిపోలేని సంబంధం. ఆ సంబంధం ఏంటో చెప్పు. ఏమండి అడ్రస్ అడుగుతుంటే ఎంక్వైరీలు ఏంటండి నాకు? సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కాదు, సంబంధం చెప్తేనే అడ్రస్ చెప్తాను. కానే కాదు, అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కుదరదా? మానే వారం తిరిగితే తనే దొరుకుద్ది. అయ్యో సార్, మనకు అడ్రస్ ముఖ్యం కాదు, రిలేషన్ ముఖ్యం. తీసుకురా బాబు. బుజ్జి మా సార్ పిలుస్తా. ఏంటంటే పిలిచేది గొట్టంగాడు? ఏదో పెద్దోడు, నువ్వు రా చెప్తా. ఛానల్స్ ఎక్కువ అంతే. నేను సెట్ ఏదో పోజు కొడుతున్నాడు కదా. వెళ్ళిపోతావేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిరిస్తున్నాడు చూడండి. అది ఎక్కడ కదా బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు చేయొద్దని? కంగారు పడతారు కదా. అడ్రస్ చెప్పండి. డోర్ నెంబర్ 119, రోడ్ నెంబర్ 7, బంజారా హిల్స్, హైదరాబాద్. చెప్పాడుగా, ఇప్పుడు చెప్పండి మీ రిలేషన్ ఏంటో. కాసుకోండి. నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అదేలా కుదురుతుంది? మధుమతిని మా బాబు గారు లవ్ చేస్తున్నారు. ఆడవుడు ఈడే ఈయనే. కొంప తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా? చిచ్చి అబ్బో, లేదు. అయితే ఏంటంట? ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని చాలా మంది ఇష్టపడొచ్చు. అందులో సినిగాడు ఉండొచ్చు, ఓ బాబ్జీ గారు ఉండొచ్చు, కోనకిస్గా గొట్టంగాడు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది అనేదే పాయింట్. మధు పుట్టగానే నా పెళ్ళాం. మీ వయసు తగ్గ మాట మాట్లాడారు. మీ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం, ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం. ఆల్ ద బెస్ట్. ఆ పొంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా? బాబోయ్, పెద్ద పింక్ ఏదోలా ఉన్నాడండి. మీ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పబోయే స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. సార్ ఏమా మధు, ప్రోగ్రామ్ కి టైం అవుతుంది. గెస్ట్ వచ్చారా? వచ్చేస్తున్నాడమ్మా. నేను ఇక్కడ బుకే పట్టుకుని రెడీగా ఉన్నాను. నువ్వు కొంచెం మ్యారేజ్ అయ్యమ్మా. బావా ఎక్కడికి వెళ్తారా బావా? ఇప్పుడు చెప్తాను పదరా. వెల్కమ్ వెల్కమ్. దుబాయ్ నుంచి వచ్చారు. ఓహో, అందుకే ఆలస్యమైంది. ఐఎమ్ తుకారాం. స్వాగతం సుస్వాగతం. బుకే కదండి, మధు కావాలి. లోపల రెడీ ఉంది, మీరు స్టార్ట్ చేయండి. ఓ మధు అంటే దుబాయ్ నుంచి వచ్చిన అమ్మాయా? దుబాయ్ అమ్మాయిలు మా దగ్గర ఎక్కడ ఉంటారు సార్? మాదేదో చిన్న కంపెనీ. కంపెనీయా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బిజినెస్. బిజినెస్ వ్యాపారం. పట్టపగల వ్యాపారం చేస్తున్నారా? పట్టపగలేంటండి, మాది 24 hours సర్వీస్ కదా. మిగతా కంపెనీలో జోరు తట్టుకోవాలి కదా గురు. మీరు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. అదే కదా మా కంపెనీ గుడ్ విల్. సిటీలో నెంబర్ 1 కావటం మా లక్ష్యం. నెంబర్ 2 కస్టమర్స్ కి థ్రిల్ ఇవ్వటం. దానికి ఎంత ఎక్విప్మెంట్ అవసరమా? ఈ పోటీ ప్రపంచంలో తప్పదు గురు, అందరినీ సాటిస్ఫై చేయాలి. కళ్ళే వెళ్ళాలి. కావాలంటే మీకు మా రిసెప్షనిస్ట్ కంపెనీ. హలో సార్. నేను ప్రిపేర్డ్ గా రాలేదండి. నో ప్రాబ్లం, షీ ఇస్ వెరీ స్పోర్టివ్. ఇది చాలా అంటే నేనేం తెచ్చుకోలేదండి. కొత్త క్షణాల్లో స్టార్ట్ అవబోతోంది. ఎవరు అనుకున్నా నన్ను లోపల పంపించాడు. కరెక్ట్ గా దొరికావు. ఇప్పుడు నీకు చిట్టప్పడం అయిపోద్ది. హాయ్. మీరు గెస్ట్ కూర్చోండి. మిమ్మల్ని మా శ్రోతలకు పరిచయం చేసుకోండి. నా పేరు సీను, అందరూ దువేసీన్ అంటారు. నేను అమ్మాయి లవ్ చేస్తాను. సారీ వచ్చి రాగానే అలా మ్యాటర్ లోకి వెళ్ళిపోతే మా లిసనర్స్ డిసప్పాయింట్ అవుతారు. సీను గారు, వెల్కమ్ టు మా లిసనర్స్ కోసం మీ టైం కేటాయించి మా స్టూడియోస్ కి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా అని చెప్పాలని ఉంది, కానీ నాకు అబద్ధాలు ఆడటం తెలియదు. అంటే మీరు ఆనందంగా లేరా? లేను, దాని కారణం మీరే. నేనా? అంటే నా ఉద్దేశం మీలాంటి ఒక అమ్మాయి, నేను బాగా ఇష్టపడుతున్న అమ్మాయి, నానా తంటాలు పడి అడ్రస్ కనుక్కొని దగ్గరికి వెళ్తే నాతో మాట్లాడలేదు. పైగా నేను ఎవరో తెలియనట్టు ఉడతమొహం పెడుతుంది. ఏంటండి ఆ మాటలు? నేను ఎవరినో అంటే మీకు ఇంత కోపం? అంటే ఇది రేడియో ప్రోగ్రామ్, అలాంటి వర్డ్స్ యూజ్ చేయకూడదు. చేస్తానండి, గుండెల బాధ అలాంటిది. నేను ఎవరో నిజం మీకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. నా మీద ఒట్టేసి చెప్పండి, చెప్పండి. ఓ, ఆ అమ్మాయి ఎదురు పడితే ఇలా అడుగుదాం అనుకుంటున్నారా? ఇంకా చాలా అడగాలి. ఎదురుగా ఈ వాయిస్ ఇక్కడ ఉన్నట్టుంది. ఎక్కడో ఏంటి, స్టేషన్ వచ్చి అడ్రస్ తీసుకెళ్లారు కదా, ఆడితే పడైపోయాడు. వెనక్కి తిప్పో. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ మాటలు వింటుంటే నా మనసు చలించిపోతుందండి. ఇంతకీ అమ్మాయిని ఫస్ట్ టైం ఎక్కడ చూసారు? లోకల్ ట్రైన్ లో. సిని గారు, మీరు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? అమ్మాయి మీ అందరికీ తెలుసు. తనకు మీలాంటి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. అమ్మాయి మరెవరో కాదు. ఎవరు అమ్మాయి? చెప్పండి సిని గారు, చెప్పండి ప్లీజ్. సారీ, ఇప్పుడే చెప్పను. నెక్స్ట్ టైం ఇదే ప్రోగ్రామ్ లో జంటగా మిమ్మల్ని అలరిస్తాం. థ్యాంక్ యూ సిని గారు ఫర్ జాయినింగ్ మీ ఆన్ మై షో. దట్స్
ద ఎండ్ ఆఫ్ అవర్ షో. మా ఓటు రావడానికి ఎంత పడుతుంది అవ్వాలి కదా. సార్ ఎవరు కావాలి సార్? పోలీస్ రైడింగ్ బాబా, నువ్వు రెడ్ హ్యాండ్ దొరికావు, నాకేం తెలియదు బాబా. నమస్తే బాబుజీ గారు, ఏంటి మధు కావాలా? కొంచెం వెయిట్ చేయండి. వీళ్ళకి లింక్స్ ఉన్నాయన్నమాట. అంటే బావగారిని బయటకు లేచి వెళ్ళిపోతాడేమో. వాడిని మధు రూమ్ లోకి పంపించింది ఎవరు? నేనే. కుర్చీడేంటి? బయటికి లాక్కురా. సారీ సార్, నేను ఆ పని చేయలేను. కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. ఏంటో చెట్ట పేరు వచ్చింది, నేనే చేస్తాను. బాబుజీ గారు, ఇది చాలా రూట్. ఏంటి మధు బాబుజీ గారు మీరేంటి ఇలా వచ్చారు? అసలు లోపలికి ఎందుకు వెళ్ళావరా? బయటికి రావడానికి. ఇద్దరు ఇక్కడే ఉన్నారుగా, ఇప్పుడే తేల్చేస్తాను. నాతో ఏమన్నావు? అమ్మాయిని ప్రేమిస్తున్నావా? మధు ఇతన్ని ప్రేమిస్తున్నావా? చిచి లేదు మాయా, ఇతను ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు ఏమంటావరా? ఏదో ఒకటి అంటాను. అసలు అనటానికి మీరు ఎవరండి? నేను పోలీస్ ఆఫీసర్ని, పైగా మధుకి మావయ్యని. అయితే ఏంటి? ఎందుకు అబద్ధాలు చెప్పి అమ్మాయి వెంట పడుతున్నావు? నేను అబద్ధాలు చెప్పాను. ఒకసారి వెనక్కి వెళ్ళండి. నేనేం చెప్పాను? ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నానన్నా? ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఆ అమ్మాయిని ప్రేమిస్తాను చెప్పలేదుగా? తిక్కగా వాగితే చంపేస్తాను. చంపు చంపు. చంపడానికైనా చావడానికైనా దిల్లు ఉండాలి బాబుజీ. మధు కోసం నేను చేస్తాను. మధు కోసం నన్ను చంపగలవా? మధు కోసం నిన్ను చంపుతాను. మధు కోసం నువ్వు చేస్తావా? ఇంకెప్పుడు గన్ తీయకు. ఈసారి తీసేది నువ్వైతే కాల్చేది నేను. అప్పడం అయిపోద్ది. మధు గారు, విషయం నాకు అర్థమైంది. ఇతనికి భయపడి మీ నిజాన్ని దాస్తున్నారు. కానీ నిజం ఎక్కువ రోజులు దాగదు. వస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా. మీరు నిజం చెప్పేదాకా వస్తా. ఏంటో నిజం? అబద్ధం. ఏంటి అబద్ధం? వాడు చెప్తున్న నిజం అబద్ధం మాయా. నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. నేను ఇంకా ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యాను. ఇతను అనుకుని అతను లోపల పంపించారు. అసలు గెస్ట్ ఇతనంట. అతనెవరు? ఆడెవడో నాకు తెలిసిపోయిందో. ఎవడరా? ఆ పంతులు గారు చెప్పని సరిగాడు. దుబాయ్ అన్నో డాన్ కూతురన్నో. అమ్మాయి ఏమో ఇది చాలా హార్ట్ గురు అని చెప్పి మంత్రి శాలరీ కోసం రేడియో జాకీ కింద పని చేస్తున్నా అక్కడ. లవ్ అన్నావు. అమ్మాయి నువ్వెవరో తెలుదంటుంది. మధ్యలో పోలీసులు వస్తున్నారు. లింక్ లేకుండా నాకేంటి ఈ కన్ఫ్యూజన్? నీకు విషయం చెప్తాను, కూల్ గా విను. ఏంటది? నేను నువ్వు దుబాయ్ వెళ్ళలేదు. దుబాయ్ లేదా? మరి కళ్యాడు రోడ్ మీద 100 రూపాయలు పెట్టుకున్నాను. 100 రూపాయలా? ఒరిజినల్ కూడా చక్కెర దిగుడు వాడుతున్నాను నేను. ఒరే త్రిమూర్తులు, నేను కూల్ గా వినమన్నా? ఇంత మంటకిపోయి నువ్వు చెప్పి కూల్ గానమంటావేంట్రా? నాకు ఎందుకంత అబద్ధం చెప్పావు? ఆ రోజు నీకేం చెప్పాను? అదో పెద్ద కథ అని చెప్పావు. చెప్పింది కదే. కథ చెప్పేసావా? చిచ్చి, నేనే నిజం అనుకున్నానా? అసలు దుబాయ్ వెళ్ళకుండా ఏం చేసావు? ఎక్కడి నుంచి వచ్చావు? ముంబై. ముంబైయా? అమ్మాయికి నీకు సంబంధం ఏంటి? నిజం చెప్పావా? అసలు ముంబైలో ఏం చేసేవాడివి? బాబు సామాన్లు చూసుకో. ఏదో వదిలేసాయేమో. 1 2 3 4 5 6 7 రామకృష్ణ గారి. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు. ఏంటిది? రైల్వే ప్లాట్ఫామ్ మీద సమోసాలు అమ్ముకునేవాళ్ళగా రామకృష్ణ గారు ఏంటిది? మీరు కూడా మాతో పాటు దిగిపోతే ఎందుకు వస్తాను చెప్పండి సార్. అయితే కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవద్దు. మీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? భగవాన్ అచ్చా కరేతో సాధు పిచ్చా కరేగా. కోపడకండి రామకృష్ణ గారు, మాలో హిందీ తెలిసింది మీ ఒక్కలకే కదా. దారి చూపించాల్సింది మీరే కదా. మీరేలా సీరియస్ అయితే ముంబైలో మాకు దిక్కేవారు సార్. అవును, అందుకే చెప్తున్నాను. మళ్ళీ చెప్పను. ఇది మండపేట కాదు, ముంబై. తెలుసండి, ఇందాక బోర్డు మీద చదివాను. రామకృష్ణ గారు, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? రాజ్ ట్రావెల్స్. అది మీకు తెలుసా అండి? నాకు తెలియదు, మీకు తెలుసు వెళ్ళండి. అది కాదండి, రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వస్తాన్నారు కదా. వస్తాడయ్యా, ఎవడో కాదు, మై ఫ్రెండ్ బొమ్మ కంటి నాగలింగం. పేరు మాకెందుకు తెలుస్తుంది రామకృష్ణ గారు? రామకృష్ణ బాయ్. రామకృష్ణ గారు మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారండి? నాకు వినపడిందయ్యా. వెళ్దారండి. మీరు సభ దగ్గర ఉండండి. రామకృష్ణ బాయ్. మీరు అదే నేను నో రామకృష్ణ అని మీరు నన్ను స్ట్రైట్ గా పిలిచారంటే మీరు బొమ్మ కంటి నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్. కన్ఫ్యూజన్ లేకుండా మస్తు ఇచ్చినవరా బాయ్. కన్ఫ్యూజన్ ఎందుకయ్యా, మనం ఫోన్ లో చూడరా బుజ్జి, ఈయనకి బొంబాయిలో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అంతా బానే ఉంది కానీ రామకృష్ణ ఈ దుబాయ్ వెళ్ళే బ్యాచ్ చూస్తే చాలా బాధ చేస్తుంది. ఎందుకు సార్? అంటే ఇక్కడ ఓవర్ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి చాలా మంది వీసాలు స్టాంపింగ్ లేక 5-6 నెలలు ఫ్లైఓవర్ల కింద రైల్వే స్టేషన్ ఉన్నారు ఇక్కడ. 5-6 నెలల మేము లేదు సార్. ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడటం కాదు సార్, మీరు చేసి పెట్టాలి. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, బట్ వన్ కండిషన్. ఏంటి? నేను పనిలో చాలా ఫాస్ట్. నన్ను మధ్యలో డిస్టర్బ్ చేశాను, పిచ్చి క్వశ్చన్స్ చేసి నా వల్ల కాదు, నేను చేయలేని, లేట్ అయిపోతుంది. మిమ్మల్ని ఎవ్వడూ డిస్టర్బ్ చేయడు సార్. నువ్వు ఓకే రాకి, ఆ బ్యాచ్ ఏంటని? వాళ్ళంతా ఉల్ఫాగాళ్ళు సార్. మనం రైలుకి ఇంజన్ అయితే వాళ్ళు బోగిలు. వాళ్ళ సైడ్ నుంచి ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే రామకృష్ణ నన్ను పిలవండి, నేను చూసుకుంటాను. ఈ న్యూస్ మొత్తం పని నేను చూసుకుంటాను. పిలు. అరే సీను,
ఏ సన్నాసి నువ్వేరా రా. సార్ అదేంట్రా డిస్కవరీ ఛానల్ లో కప్పల నోరు తెచ్చారండి. ఈస్ నాగలింగం ఫ్రమ్ రాజ్ ట్రావెల్స్ మై బెస్ట్ ఫ్రెండ్. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఇతను వీడు రమణ కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. వీడు బుజ్జి వీడి కొలెస్ట్రాల్ ఎక్కువ. సీను చూసా తొందరపడ్డాడు. వీడికి అన్ని ఎక్కువే. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందేంట్రా? పదండి సార్ మనం వెళ్ళిపోదాం. రాకి ఐదుగురు అయితే బాగా గిట్టుబాటు అవుతుంది కదా. అదే ఐదుగురు వదిలేస్తే పాపం ఇబ్బంది పడతారు కదా. లెట్స్ గో అండ్ ఫ్రెష్ అప్. ట్రైన్ లోనే ఫ్రెష్ అయిపోయామండి. వెరీ గుడ్. కుర్రాలు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏ రాకి ఏం తీసుకుంటావు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా. ఓ ప్లేట్ ఇడ్లీ ఓ ప్లేట్ పూరి సార్. ఆ రెండు కలిపి నాకు తెప్పించేయండి. 3 తప్ప ఒక రవ దోశ 2 ప్లేట్ ఇడ్లీ 1 ప్లేట్ వడ. చెప్పండి రా. అన్ని చెప్పండి. క్యాంటీన్ లో ఉన్న అన్ని చెప్పండి. ఆయన మొహోట కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. సిగ్గుండే కదా. కూల్ కూల్ రాకి. అది కాదు నాగా. వీళ్ళు దుబాయ్ వెళ్ళడానికి వచ్చారా తినడానికి వచ్చారా? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పిన ఆర్డర్ అంతా ఆ. ఫ్లైట్ లో తినేది. అంటే మేము డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కి వచ్చి నాగలింగం గారు. మీరు వచ్చింది ఎవరితోటి? నా రాఖీ తోటి. థ్యాంక్ యూ సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి రాఖీ. నువ్వు ఉండబట్టి ఈ రిస్క్ ఇంత ఈజీగా చేయగలుగుతావు. రిస్క్ ఏంటండి? రిస్క్ కాకపోతే ఫ్లైఓవర్స్ కింద ఉండాల్సిన డైరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కించాలంటే రిస్క్ కదా. సార్ మీరు సీరియస్ అవ్వాలంటే ఓ డౌట్ అడుగుతాను. మళ్ళీ డౌట్ ఏంటి డౌట్? ఏంటండి రాఖీ కూల్ డౌన్, కూర్చో కూర్చో. ఏంటమ్మా నీ డౌట్ ఏంటి? దుబాయ్లో మేము ఏం చేయాలి సార్? ఇసుక అమ్ముకోవాలి. ఇసుక అమ్ముకోవాలి. అసలు నువ్వు కడుపు అన్నం తినలేవా? అనుమానం తింటలేవా? రాఖీ ఎవరికైనా అనుమానం రావడం సహజమే. ఉండే. ఇదిగో దుబాయ్ వెళ్ళగానే మీ అందరికి తలో 3 బాయిలు ఇస్తారు. పెట్రోల్ బావులయ్యా, తోడు కూడా అమ్ముకోవడమే. అమౌంట్ మ్యాటర్ అది. ఎంతండి? ఎంత తెలియనట్టు మనిషికి 70,000 డిసైడ్ చేశా కదా. ఆయన అడుగుతాండి. చూస్తారా డబ్బులు తేండి. అంతేనా? నాగలింగం గారు ఆగండి. ఆగమంటావేంట్రా? భగవాన్ అత్యాగారితో సాబు పిచ్చాగారేగా. కోపడకండి రామకృష్ణ గారు, ఈయన మీ ఫ్రెండ్ కదా, మీ చేతుల మీదకి ఇప్పిందామని. థ్యాంక్ యూ రాఖీ. నాగా ఒకసారి నువ్వు లెక్క చూసుకుంటే బాగుంటుంది. రామకృష్ణ నువ్వు ఇచ్చిన తర్వాత కూడా లెక్క చూసుకోవాలా? చచ్చా. సరే మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అటు నుంచి అటు జాయిన్ అయిపోతా. నాగలింగం గారు మీరు కూడా మాతో పాటు ఆఫీస్కి రండి. ఆఫీస్ కంటే రామకృష్ణ. అర్థమైంది. ఒరే ఆయన ఆఫీస్కి రావడం ముఖ్యమా మన దుబాయ్ వెళ్ళడం ముఖ్యమా? దుబాయ్ సార్. అవును మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఇంకేం లేదు కదా? ఏదో కొద్దిగా ఉన్నాయండి. చెప్పలేదు రామకృష్ణ. ఏంటి? కేసు అవుద్ది, బొక్కలు వేస్తారు కదా. సారీ కరెక్టే మర్చిపోయాను. ఇచ్చేయండి రా. ఇచ్చేయండి ఇచ్చేయండి. సార్, మొత్తం ఇయ్యండి సార్. అదృష్టవంతులు. ఒరే బుజ్జి, ఆ బ్యాగ్ లో ఉన్నాయి కూడా తీసిచ్చారా? ఇప్పుడు రూపాయలు వేస్తారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా. ఆల్